నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నితిన్ గడ్కరీ రాజకీయ నాయకుడి కంటే ముందు ఒక వ్యాపారవేత్త. మే 27న 1957లో జన్మించిన నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టారు. ముఖ్యంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే వలన మంచి పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా 2014 మే 26 నుంచి నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈయన రోడ్డు రవాణా రహదారుల శాఖకు అత్యధిక కాలం మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన 11 ఏళ్లకు పైగా పదవీ కాలంలో ఉన్నారు. అలాగే వరుసగా 3 సార్లు ఒకే శాఖకు మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరీ. ఈయన తన చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ కేంద్ర మంత్రి వరకు ఎదిగారు. ఈయన గొప్ప నిజాయితీపరుడే కాదు, అంతకుమించి సేవాగుణం ఉన్నవారు. ఆయన గత 11 సంవత్సరాల నుంచి రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రిగా ఉండటమే కాదు, 40,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. అంతేకాదు, ఇప్పటి వరకు నితిన్ గడ్కరీ అవినీతి చేసినట్లు ఎక్కడా కూడా ఆరోపణలు లేవు. మన దేశంలోని జాతీయ రహదారులను, అలాగే బ్రిడ్జిలను, ఇతర మౌలిక సదుపాయాలను మానిటర్ చేస్తుంది కూడా మన నితిన్ గడ్కరీయే. మోడీ కేబినెట్లోని టాప్ 5 మంత్రుల్లో నితిన్ గడ్కరీ ఒకరు. ఇలాంటి నితిన్ గడ్కరీ ప్రతిపక్షాలకు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఎందుకనే విషయానికి వస్తే, ఇక్కడ ఇథనాల్ అనే సేంద్రియ రసాయన సమ్మేళనం, దీన్ని పెట్రోల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా పెట్రోల్ను ఆదా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 20% ఇథనాల్ను పెట్రోల్లో కలిపి ఉపయోగిస్తుంటారు. దాని ద్వారా ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఆదా చేయవచ్చు. ఇలా కలపడం మూలంగా మన దేశంలో 20% ప్రజాధనం ఆదా అయినట్లు సమాచారం. ఇథనాల్ ఇంధనం కాదని, అది చక్రద్రవణమని, దీంట్లో పెట్రోల్ కలిపితే మైలేజ్ తగ్గుతుందని ప్రతిపక్షాలు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా దేశమంతా ఈ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. బిజినెస్ టుడే సమ్మిట్లో పాల్గొన్న గడ్కరీ ఇథనాల్ చెరకు పంట నుంచి తయారు చేస్తారు. దీనివల్ల చెరకు రైతులు భారీ ఎత్తున లాభపడతారు. CH3, CH2 అదేవిధంగా OH ఫార్ములా ప్రకారం ఇథనాల్ను తయారు చేసి ఇంధనంగా మార్చి పెట్రోల్లో కలుపుతున్నాం. అది కూడా 20% మాత్రమే పెట్రోల్లో కలుపుతున్నాం. దీనివల్ల మనం 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చు. ఇలాంటి ఇథనాల్పై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇథనాల్ కలిపిన పెట్రోల్ మూలంగా ఏ వాహనమైనా దెబ్బతింటే దాన్ని తీసుకొచ్చి చూపించండి అంటూ ప్రతిపక్షాలకు గట్టి ఛాలెంజ్ విసిరారు. దీంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. నిజంగానే ఇథనాల్తో అంత ప్రమాదమే పొంచి ఉంటే ఇతర దేశాల్లో కూడా ఎందుకు కలుపుతున్నారనే చర్చ కూడా మొదలైంది.